హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ గెలాడ యూట్యూబ్ ఛానల్. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. సో ప్రతిసారి మనం ఏదో బ్లాగ్తో ముందుకు వచ్చినట్టయితే ఈసారి కొత్త బ్లాగ్తో అయితే ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. అది ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి నేనైతే మంచి సౌత్ ఇండియా ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. శబరిమల మరి కొన్ని టెంపుల్స్. సో నేను అవన్నీ కవర్ చేస్తాను, మ్యాక్సిమము కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒకవేళ క్రౌడ్ సీజన్ కాబట్టి ఏమన్నా టెంపుల్స్ మిస్ అయితే కూడా నేను చేయలేము. మ్యాక్సిమం అయితే కొన్ని టెంపుల్స్ అనుకున్నాం, అయితే కొన్ని మిస్ అవ్వచ్చు. సో ఏంటంటే నేనైతే మా ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. మేము వెళ్ళే కారు వచ్చేసి ఇదే అన్నమాట. బాలన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. చెప్పాను కదా, బాలమురళది బాలు హైదరాబాద్ వాళ్ళ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆయనకి. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇది ఆయన కారే అన్నమాట. దాని మీద లగేజ్ అవన్నీ కట్టుకొని అయితే మనమైతే వెళ్తున్నాము ట్రిప్కి అయితే. సో నేను భరతన్న ఇద్దరం ఆల్రెడీ బాలన్న వాళ్ళ ఇంటికాడికి రావడం జరిగింది. ఇక బండి కూడా వాషింగ్ చేస్తారు ఆల్రెడీ. వచ్చేసి వాళ్ళ పాప, నీ పేరేంది? సిరి అంట, సిగ్గుపడుతుంది. సో మనమైతే ఇంకా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయితే చేసామన్నమాట మనం వెళ్ళడానికి. సో ఏంటంటే మంచిగా మొక్కి మనము ఫస్ట్ వెళ్ళేది కేరళ శబరిమలకి అయితే వెళ్తున్నాము. సో మెయిన్ స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే మేము ట్రిప్ అయితే అనుకున్నాము. సో పూజా కార్యక్రమాలు అయితే మొదలుపెట్టాము. భరతన్న వచ్చేసి బండికి అయితే పూజ చేస్తున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు. సో ఆయన చేతి నుంచి చేస్తే కొంచెం మంచి ఉంటుంది వాళ్ళ ఇంట్లో అని అంత మంచి జరుగుతుందన్న ఫీలింగ్, ఆ పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి సో ఆయనతోనే పూజ అయితే చేయించాము. సో వాళ్ళందరూ అయితే ముందు కూర్చున్నారు. మేము టోటల్ వచ్చేసి 6 మెంబర్స్ అనమాట జర్నీలో. వాళ్ళందరినీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను ముందు. సో నేనైతే లాస్ట్ సీట్లో ఉన్నాను. లాస్ట్ సీట్లో మంచిగా ఆ బ్యాగులు, బొంతలు, దుప్పట్లు అవన్నీ ఉండే హాయిగా వెనకాల సరిపోయింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోతూ స్టార్టింగ్ టీ పాయింట్ దగ్గర ఆగాము. టీ పాయింట్ దగ్గర మేమైతే ట్రిప్ అయితే హ్యాపీగా మంచిగా ఏది పడితే తినుకుంటూ వెళ్తూ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యి అయితే స్టార్టింగ్ సిటీ దాటక ముందే సిటీలోనే ఎల్బీ నగర్ దగ్గరనే టీ పాయింట్ దగ్గర ఆగైతే టీ దాగైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో స్టార్ట్ అయిన తర్వాత చూడండి, సో నాకు మంచి లాస్ట్ సీట్లో అయితే నిద్ర మంచిగా పట్టింది. ప్లస్ దుప్పట్లు అవి మంచిగా బెడ్ లాగా అయితే అయిపోయింది వెనకాల. సో మేము ఆల్మోస్ట్ ఏపీ అయితే ఎంటర్ అయ్యాము. ఏపీ ఎంటర్ అయ్యాక ఇక్కడ మేమైతే లంచ్ చేసుకోవడానికి అయితే ఆగాము. సో పోయేటప్పుడు ఏంటంటే మేము ప్రతి ఒక్కరము రెండు వెరైటీలు అయితే ఇంట్లో నుంచి చేసుకొచ్చాము. ఒకరు బగార్ రైసు, ఒకరు కర్రీస్, ఒకరు చపాతీస్, ఒకరు పూరి, మరి కొంతమంది స్టఫ్ తినడానికి, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళాము. మేమైతే తినగానే మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. మేము ఆల్మోస్ట్ ఏపీ ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. ఏపీ దాకా వెళ్ళలేదు. సో బీచ్ పల్లి అయితే దాటాము ఇప్పుడే. సో ఏపీ అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినాము ఇప్పుడు మేము. సో ఇది వచ్చేసి ఏపీ అన్నమాట. ఆల్రెడీ ఏపీ అయితే ఎంటర్ అయ్యాము. మేము డైరెక్ట్ కేరళ పోతున్నాం కాబట్టి మనకు ఇక్కడ తిరుపతికి వెళ్ళే రూట్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ కాణిపాకం రూట్ అన్నమాట. సో మంచి నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి మంచి స్పాట్ అయితే చూసాము ఫ్రెష్ అప్ అవ్వడానికి. ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంది. పక్కన చెరువు కూడా ఉంది. మంచి అయితే చాలా ఘోరంగా అయితే ఉంది. నేను దెబ్బకి స్వెటర్ అయితే వేసేసుకున్నా. ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మార్నింగ్ అందరం వేప పుల్లలు అయితే ఏర్చి వేప పుల్లలతో అయితే పండ్లు అయితే తోమడం స్టార్ట్ చేసాం. భరతన్న అయితే బండి తీస్తున్నాడు ఇప్పుడైతే. సో అందరిని అయితే స్టాక్ అయితే తెంపి పెట్టుకున్నాడు. వేప పుల్లలు తర్వాత పనికి వస్తాయని. సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. ఆ కొబ్బరి చెట్లు, ఆ మార్నింగ్ వెదరు మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్, సూపర్గా అయితే ఉంది. ఆ గాలి మాత్రం అయితే ఇట్లా వస్తుంది. మినిమం లేదన్నా బండి 100 స్పీడ్ నుంచి 120 స్పీడ్ అయితే మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం. సో 100 స్పీడ్ అయితే మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే 100కి బిలో అయితే మనకైతే జర్నీ అయితే సాగదు కాబట్టి. సో ఈయన వచ్చేసి వెంకటేష్ అన్న, భరతన్న ముందట ఉన్న ఇద్దరు. సో వెనకాల ఉన్నది నేనైతే మీకు ఆల్రెడీ తెలుసు. తర్వాత అంజన్న, తర్వాత అన్న జుట్టు దూకునే అన్న, అద్దాలు పెట్టుకునే అన్న వచ్చేసి అలీబాయ్ అని పిలుస్తాం మేము. సో ఈ వెనకాల ఉన్న వచ్చేసి ఈ చేతులు చూపించేటైన ఆయన పేరు సర్పంచ్ అనమాట. మేము ముద్దుగా సర్పంచ్ అని పెట్టుకున్నాం. ఆయన ఊళ్ళో సర్పంచ్ అనమాట వాళ్ళ విలేజ్లో. సో బాలన్న ఆల్రెడీ మీకు తెలుసు, యూట్యూబరు. సో ఈ విధంగా అయితే మేము మంచిగా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. సో తమిళనాడు బార్డర్ అన్నమాట ఇది. తమిళనాడు బార్డర్కి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడే. సో ఎంటర్ అయితే మనది కమర్షియల్ వెహికల్ కాబట్టి చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ.
కంపల్సరీ స్టేట్కి మనం బార్డర్ అయితే తీసుకోవాలి. టెంపరీ పర్మిట్ మనకు 1 వీక్ అయితే వ్యాలిడ్ ఉంటుంది అది. సో 1 వీక్లో మనం వెళ్ళి రావడానికి అయితే వ్యాలిడ్ అయితే ఉంటుంది. సో అదే తమిళనాడు బార్డర్ దాటినాక ఒక పెట్రోల్ బంక్లో అయితే ఆగినాం ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్లో ఆగి ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. సో ఇక్కడ మనకి మంచి ఇక్కడ ఏంటంటే మినరల్ వాటర్ కూడా పెట్టారు పెట్రోల్ బంక్ వాళ్ళు. సో వాటర్ బాటిల్ ఒక 20 లీటర్ క్యాన్ నిండా మేమైతే ఆ వాటర్ అయితే తీసేసుకున్నాము. మంచిగా అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయిపోతూ ఇక్కడ మొత్తము ఈ తమిళనాడు మొత్తం వచ్చేసి మనకు ఈ కొబ్బరి తోటలు ఇవి బాగా అయితే ఉన్నాయి. ఇట్లా పెద్ద పెద్ద గుట్టలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. కనిపిస్తుంది కదా మీకు. నాకు తెలిసి ఇంత హైట్లో మన సైడ్ అంటే ఇంత గుట్టలు అయితే మన దగ్గర ఉంటాయి, కానీ అక్కడొకటి అయితే ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఏంటంటే గుట్టలు అనేటివి కంటిన్యూగా ఉన్నాయన్నమాట. సో మధ్యలో ఒక దగ్గర అయితే మేము టీ తాగుదామని అయితే ఆపినాం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో వాళ్ళైతే టీ అయితే తాగుతున్నారు. నాకు టీ కాఫీ ఏది అలవాట్లేదు కాబట్టి నేను కొన్ని స్వీట్స్ అయితే తినడం అయితే జరిగింది ఇక్కడ. సో ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది. సో వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయితే అయినారు. ఇట్లా ఆక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ పోతే బాగుంటుంది. సో స్నానం చేయడానికి అయితే పోతూ మంచి ప్లేస్ అయితే చూసినాం. ఇక్కడ ఏదో రివర్ అయితే ఉంది. ఆ రివర్లో అయితే మేము స్నానం అయితే చేసాం. ఆ రివర్ కూడా లోతు అయితే ఎక్కువ లేదు, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరు స్వాములు అయ్యప్ప మాలలు వేసుకొని వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది అయితే ఆగారు. ఒకరిని చూసో ఒకరైతే ఆగుతున్నారు. వాటర్ అయితే ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి చాలా ఫ్రెష్ అయితే ఉంది. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసినాం. మినిమం మేము ఇక్కడైతే లేదు అన్న ఒక 1.5 hours 2 hours ఇక్కడనే మేము మ్యాక్సిమం టైం అయితే స్పెండ్ చేసినాం. ఎందుకంటే ఆ మెమొరీ అనేది మనకు గుర్తుండిపోవాలి కాబట్టి చాలా ఎంజాయ్. లోతు లేదు కాబట్టి హ్యాపీనెస్ అంటే ఈ రివర్ మొత్తం ఫ్లోటింగ్ వాటర్, అంత వాటర్ ఫ్లో కూడా అనేది ఎక్కువ లేదు. సో హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేస్తాం. ఇది ఒక మంచి మెమొరీ అయితే ఉంటుంది. నేను కూడా ఎంజాయ్ చేసిన. కాకుంటే ప్రాబ్లం ఏంటంటే నేను అందరినీ వీడియో తీస్తాను కానీ నన్ను వీడియో తీయడానికి అయితే ఎవరైతే లేరు. సో మనం యూట్యూబర్ కాబట్టి మనమే అడ్జస్ట్ అయ్యి మనమైతే తీసినాం. సో ఆల్మోస్ట్ మేమైతే ఇంకా కేరళ అయితే ఎంటర్ అయినాం అనమాట. కేరళ ఎంటర్ అయినాక మాకైతే ఫస్ట్ హోటల్ ఇది చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇదే అనమాట. సో ఇక్కడైతే మేము ఫుడ్ అయితే తినడం జరిగింది. ఫుడ్ అయితే ఎంత చండాలంగా ఉందంటే ఈ హోటల్ పేరు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ హోటల్ దగ్గర ఆగకుండా అయితే చెప్తాను నేను. సో మెయిన్ ఏంటంటే కేరళలో మొత్తం ఫుడ్కు వాడేది మొత్తం కొబ్బరి నూనెనే అనమాట. సో ఆ కొబ్బరి నూనె అయితే మనకైతే అలవాటు లేదు కాబట్టి అంత ఈజీగా అయితే మనము డైజెషన్ అయితే అవ్వదు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారంటే ఫాస్ట్ ఫుడ్ సెంటరు ఎట్లుందంటే ఏదో వేసినామా ఉప్పు కారం చల్లినామా ఏదో ఇట్లా అన్నమా అన్నట్టు చేస్తున్నారు. నీట్నెస్ అయితే లేదు. చూడండి ఇప్పుడు మేమైతే ఫ్రైడ్ రైస్ ఇవన్నీ అయితే కొన్ని ఆర్డర్ ఇచ్చాము. జస్ట్ ఇట్లా షేక్ చేసి కలిపేసి అయితే ఇస్తున్నారు. ఏదైతే నీట్గా అవన్నీ వేసి అయితే మనకు మంచి ఫ్రై టైప్ అయితే చేయట్లేదు వాళ్ళు. సో ఏంటంటే ఇక్కడైతే మీరు వచ్చినప్పుడు అయితే తినకండి ఫ్రెండ్స్. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు, వాటర్ కూడా బాగాలేదు. సో వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ అంతా చెత్త టైప్ అంతా కనబడుతుంటుంది. కాకుంటే మీరు వాటర్ బాటిల్ కొనుక్కొని మీ ఫుడ్ తెచ్చుకొని, ఫుడ్ పడని వాళ్ళు అయితే ఫుడ్ తెచ్చుకోవడం, మీ సెల్ఫ్గా తెచ్చుకొని ఖాళీ జాగా చూసి వండుకోవడం బెటరు. సో ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ అయితే చెప్పారు మా వాళ్ళు. సో ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నారు. సో అది కూడా అంత లేదన్నమాట. నేనైతే నూడిల్స్ అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగింది. సో ఆ నూడిల్స్ వచ్చాక చూపిస్తాను మీకు ఎట్లుందనేది కూడా. చూడండి ఇది వచ్చేసి నూడిల్స్ అన్నమాట. ఒక ముద్దలా ఉంది. దీన్ని చూస్తే కొంచెం ఒక 2 ముద్దలు తినగానే అసలు తినబుద్దే కాలేదు. మొత్తం నోర్లు అంతా కొబ్బరి నూనె స్మెల్ అయిపోయింది. సో మేమైతే లంచ్ చేసుకోగానే ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ ఘాట్ సెక్షన్ అయితే ఎంటర్ అయ్యానమాట. ఈ ఘాట్ సెక్షన్లో వచ్చేసి ఎట్లుందంటే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు లేదని ఒక 10 మంది ఇట్లా ఆ చెట్టును కౌగిలించుకున్నా కానీ చెట్లు అయితే మనకు టచ్ చేయలేమన్నమాట. ఒక్కరు అద్దుకున్నా కానీ ఒక్కరు కూడా టచ్ చేయలేరు. ఇట్లా 2 చేతులు కలవవు అన్నమాట. సో ఫారెస్ట్ వచ్చేసి చాలా దట్టమైన ఫారెస్టు, మొత్తం ల్యాండ్ స్లైడ్ టైప్ ఉంటుంది. బండి కొంచెం దిగిందంటే లోయలనే పడుతుంది. మళ్ళీ ఆ లోయల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లు అవన్నీ కట్టారు. మొత్తం అయితే చాలా ఘాట్ రోడ్ అయితే ఘోరంగా ఉంది. నేనేంటంటే మెయిన్ శ్రీశైలం అయితే చాలాసార్లు వెళ్ళాను కానీ శ్రీశైలం ఫారెస్ట్ అయినా మనకు కొంచెం సేఫ్ ఉంటుంది, కానీ ఈ కేరళలో ఉన్న ఫారెస్ట్ అయితే చాలా ఘోరంగా అయితే ఉంది. కింద పడితే అయితే మనుషులు అయితే బతకరు. సో మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, మన టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరికి.
అదే మనం వచ్చేసి టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకో 20 కిలోమీటర్స్ అయితే మనకైతే పంబా రివర్ అనేది ఉంటుంది అన్నమాట. సో పంబా రివర్ దగ్గరికి ఇది వచ్చేసి వెహికల్స్ పార్కింగ్, బస్ స్టాండ్ దగ్గరనే ఎంత దూరం నుంచి వచ్చినా అందరు వెహికల్స్ ఇక్కడనే పార్క్ చేసుకొని అయితే వెళ్ళాలి. సో ఈ విధంగా ఈ బస్ స్టాండ్ నుంచి పంబా రివర్కి అయితే బస్సులు అయితే ఉంటాయన్నమాట. బస్సు వచ్చేసి మనిషికి 50 రూపీస్ 100 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే ఎక్కిన బస్సు అయితే చాలా ఖాళీగా అయితే ఉంది. మేము ఏంటంటే ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళామన్నమాట. మాకైతే సూపర్ అయితే ఉంది, దర్శనం కూడా మంచిగా అయింది. అండ్ ఈ బస్సు అయితే చాలా అంటే చాలా ఖాళీ ఉంది. మాకైతే ఎంత కంఫర్ట్గా అనిపించింది అంటే చాలా సూపర్ అనిపించింది. మేము వచ్చేసి ఇక పంబా రివర్ దగ్గర అయితే దిగినాం ఫ్రెండ్స్. సో ఇంకా అయితే మేము నడుచుకుంటూ అయితే పంబా రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం ఏంటంటే స్నానాలు చేసి ఆ నైట్లోనే దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. సో మళ్ళా మనకంతా ఈ మార్గం అయితే మొత్తము కొండ ఎక్కాలి కదా, మనం అయ్యప్ప కొండ ఎక్కాలి కాబట్టి నైట్ అయితేనే బెటర్ అని మేము చూస్ చేసుకున్నాము. సో ఇంకా ఇది వచ్చేసి పంబా రివర్ అన్నమాట. అందరు స్వాములందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. సో ఇంతకుముందు ఒక 10 years కింద అయితే అంత డెవలప్మెంట్ లేదంట. సో చాలామంది అయితే చెప్పారు, ఇప్పుడైతే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది, ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. సో మేము కూడా వచ్చేసి పంబా రివర్లో స్నానం అయితే చేయడం జరిగింది. మంచి చేపలు అయితే ఉన్నాయి అందులో. నేనైతే స్నానం చేశాను, మా వాళ్ళు అయితే స్నానం చేస్తున్నారు. సో ఇంకా స్నానాలు చేసుకొని అయితే మేమైతే కొండ ఎక్కడానికి అయితే సిద్ధమైపోయాము. సో ఇది వచ్చేసి చిన్నపాదం అంటారు అన్నమాట. ఇది వచ్చేసి 4 kilometers అయితే ఉంటుంది, నిటారుగా ఉంటుంది. చాలామంది ముసలోళ్ళు వాళ్ళు అయితే చాలామంది మ్యాక్సిమం ఎక్కలేరు. కాకుంటే కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఎక్కుతున్నారు. వాళ్ళు అయ్యప్ప స్వామిని నమ్ముకొని ఆ భక్తిలో లీనమై ఉండటం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా నాన్ స్టాప్గా అయితే ఎక్కుతున్నారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్లో అయ్యప్ప స్వామి దొరికిన విధానాన్ని ఇక్కడైతే మనకు బొమ్మలు పెట్టి చిత్రీకరించడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మనం కొండ పైకి ఎక్కడానికి ఇక్కడ వాటర్ కానీ హోటల్స్ కానీ ఏమన్నా ఉంటే మనం ఇక్కడనే తీసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ పోస్తున్నారు. ఈ వాటర్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ కలర్ అయితే ఉంది. ఇది ఎందుకు రెడ్ కలర్ ఉంది అని అడిగితే మాత్రం కొన్ని మూలికలు వేయడం వల్ల మనకు ప్రజలందరూ ఎక్కువ రావడం వల్ల రీసెంట్గా వైరస్ అనేది వచ్చిందన్నారు పంబా రివర్లో. సో ఇవన్నీ బ్యాక్టీరియా అనేది రాకుండా ఉండటానికి, హెల్త్ బాగుండడానికి మూలికలు అవన్నీ వేసి అయితే వాటర్ని హీట్ చేసి అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొండ ఎక్కడం అయితే మేము స్టార్ట్ చేసినాము. సో పైకి అయితే ఎక్కుతున్నాం. ఎక్కేటప్పుడు ఈ స్వెటర్లు ఇవన్నీ అయితే వేసుకొని బాగానే వచ్చినాం, కానీ కొద్ది దూరం ఎక్కగానే అసలు స్వెటర్లు ఇవన్నీ అనవసరంగా వేసుకొచ్చినాం రా బాబు అనిపించింది. ఎందుకంటే చూడండి చెమటలు ఎట్లా పట్టినాయి. మేము జస్ట్ ఒక 2 kilometers రఫ్గా ఎక్కే వరకే మా బాడీ మీద ఉన్న షర్టు కూడా మాకు బరువే అనిపించింది, ఓపిక లేక. సో వెంకటేష్ అన్న ఆల్రెడీ చెప్పిండు వేసుకోకండి అని, కాకుంటే ఆయన చూడండి ఎట్లా వచ్చేసిండో టవల్ వేసుకొని. అట్లా సింపుల్గా వస్తే మాకు కూడా బాగుండి అనిపించింది. మేమైతే స్వెటర్లు ప్యాంట్లన్నీ అయితే వేసుకొని అనవసరంగా వచ్చినాము. ఎందుకంటే మనకు మంచి బనియన్ వేసుకొని వస్తే కనుక ఫ్రీగా ఉంటుంది, బాడీ గాలి తగులుతుంది. మనకు కూడా ఈ కొండ అయితే ఫ్రీగా ఎక్కుతాం. ఈ బట్టలన్నీ వేసుకొని వస్తే వెయిట్ అయిపోతాయి మనము అలసిపోవడం వల్ల. సో కింద మీద పడి అయితే మేమైతే కొండ ఎక్కేసాము. ఆల్మోస్ట్ ఇంకా 2 kilometers ఉంది. 2 kilometers అయితే మనకైతే కంప్లీట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. సో కంప్లీట్గా వచ్చేసి ఇది 4 kilometers ఉంటుంది. 2 kilometers చాలా కింద మీద కూడా ఎక్కుతారు. ఇంకా 2 kilometers అయితే ఎక్కలేరు. ఆకుంటూ ఇట్లా కూర్చొని అక్కడ ఇక్కడ వెయిట్ చేసుకుంటూ ఎక్కాలి. మన కాళ్ళు షేక్ అవుతుంటాయి నొప్పులకి. సో బాలన్న అయితే బ్లాగ్ అయితే తీయడం అయితే స్టార్ట్ చేసిండు. నేనైతే అందరిని వీడియో తీస్తున్నాను. చూడండి అందరు అలసిపోయి, స్వాములు, చిన్న పిల్లలు, వృద్ధులు, అందరు పెద్దవాళ్ళు అలసిపోయి ఇట్లా గ్యాప్ తీసుకొని ఒక మినిమం సో టెంపుల్లో అయితే మంచి అయ్యప్ప స్వామి సుప్రభాతం అయితే పెట్టారు. మేమైతే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. అవి వచ్చేసి కనిపించే బంగారు మెట్లు అన్నమాట ఇవి. సో అక్కడ ఓన్లీ స్వాములను మాత్రమే అలౌ చేశారు. ఇది వచ్చేసి అందరూ మన ముడుపులు తెచ్చుకుంటారు కదా, ముడుపులో కొట్టిన కొబ్బరికాయలు అవన్నీ ఆ మంటలో అయితే విసిరేస్తున్నారు. సో ఇచ్చేసి దూరంలో కనబడే కొండ మీద యాక్చువల్గా ఇక్కడనే మనకు మకర జ్యోతి అనేది వెలిగిస్తారు అనమాట. అయ్యప్ప స్వామి జ్యోతి అనేది జ్యోతి రోజు అక్కడనే వెలిగిస్తారు.
సో మేమైతే కంప్లీట్గా అలసిపోయినాము, కింద ఇప్పుడు కొండ దిగుతున్నాము. చూడండి ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉందో, దట్టమైన ఫారెస్ట్. ఇక్కడ పులులు కూడా తిరుగుతాయి. ఒక్కొక్క చెట్టు చూడండి ఈజీగా లేలే అన్న 5 to 10 ఫ్లోర్స్ హైట్ ఉంటుంది ఒక్కొక్క చెట్టు. చాలా సూపర్గా అయితే ఉంటుంది. జన్మలో ఒక్కసారైనా మీరైతే కంపల్సరీ, చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ శబరిమలకు రండి. ఈ ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మనకు జంతువులు కూడా ఇక్కడ లైవ్లో కనిపిస్తుంటాయి. సో అప్పుడప్పుడు పులులు కూడా కనిపిస్తాయి. సో ఇట్లా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నడవలేని వాళ్ళని అట్లా ఎక్కించుకుపోయి తీసుకుపోయినందుకు 5,000 నుంచి 10,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే కొండ దిగాము, కింద మీద పడి ఫ్రెష్గా ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి. సో ఈ కొబ్బరి బొండాలు అయితే కొండ దిగంగానే మేమైతే మంచిగా తాగడం అయితే జరిగింది. వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి, ఫ్రెష్ వాటరు. ఎందుకంటే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్ళు, ఈ కొబ్బరి బొండాలే ఇక్కడ ఫేమస్ వాడేది ఫుడ్లో కూడా అదే కాబట్టి. సో శబరిమల అయిపోయిన తర్వాత మేము తమిళనాడు వచ్చాము. తమిళనాడు ఎంటర్ కాగానే మనకు తెలంగాణ ఫుడ్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ కేరళలో అయితే మాకు దొరకలేదు, హ్యాపీగా ఫీల్ అయినాం ఇక్కడ తెలంగాణ ఫుడ్ అయితే దొరికినందుకు మేము. సో తిన్న తర్వాత ఇక్కడ పక్కన ఊర్లో మాకు మంచి బీచ్ అయితే దొరికింది స్నానాలు చేయడానికి. పోయాము, సూపర్గా స్నానాలు చేసి ఎంజాయ్ అయితే చేసాము. సో బోటింగ్ కూడా చేసాము. మీకు కనిపిస్తున్న బోట్ ఉంది కదా, సో అక్కడ ఉండే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో జాలర్లు, వాళ్ళైతే బోటింగ్ తీసుకెళ్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తే మేమైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫిషింగ్ బోట్లో మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. మేము దగ్గర లేదన్నా సముద్రం లోపలికి ఈజీగా ఒక 5 కిలోమీటర్స్ వరకు లోపలికి అయితే వాళ్ళు తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళి బయటికి రావడం అంత దూరం, అది కూడా ఫిషింగ్ బోట్లో మా ఎక్స్పీరియన్స్ అనేది అది చాలా మర్చిపోలేనిది జీవితంలో. చాలా అంటే చాలా మెమొరీ ఉంటుంది మాకు అది. ఎందుకంటే సముద్రం లోపలికి నార్మల్గా అంత పెద్ద పెద్ద షిప్స్ అయితే పోతుంటాయి, కానీ మేమైతే 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి వచ్చాము. సో తర్వాత ఆ ఉప్పు నీరు బాడీకి అంతా బాగుండదని చెప్పి ఇక్కడ ఒక దగ్గర చర్చ్లో వాళ్ళే చెప్పారు ఇక్కడ మంచినీళ్ళు వస్తున్నాయి స్నానం చేయండి అని. మేము స్నానం అయితే చేయడం జరిగింది. మంచినీళ్ళ బోర్ అయితే వాళ్ళు ఆన్ చేశారు. సో ఆ బోట్ వాళ్ళే మనకైతే ఇన్ని ఫెసిలిటీస్ కల్పించారు. వెనకాల కనిపించే చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ దగ్గరనే మంచినీళ్ళు వచ్చే బోర్ ఉంటే మనకు వాళ్ళైతే ఆన్ చేయడం జరిగింది. స్నానాలు అయితే హ్యాపీగా చేసినాం. మంచిగా తినగానే ఎంజాయ్ చేసి ఆ తిన్నది కూడా అరిగిపోయేంతలా ఎంజాయ్ చేసినాం మేమైతే. మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇదైతే సూపర్గా ఉంది. ఇది ఒక చిన్న గ్రామము మన సముద్రం పక్కన ఉంది మనకు తమిళనాడులో. కాకుంటే మాత్రం ఇది మామూలుగా లేదు. సో మేమైతే కన్యాకుమారి వచ్చేసినాం ఫ్రెండ్స్. తర్వాత కన్యాకుమారి వచ్చేసి మనమైతే సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి స్టాచ్యూ ఉంటుంది కదా, సో ఇక్కడికైతే చూడండి ఎంతమంది లక్షల జనాలు ఇక్కడికి సన్ రైజ్ చూడడానికి వచ్చారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చారు. సో మేమైతే ఇక్కడికి 5:46 వరకు అయితే రావడం జరిగింది. మేము వచ్చినప్పుడు అయితే సూర్యుడు అయితే మెల్లమెల్లగా అప్పుడైతే పైకి అయితే వస్తున్నాడు అనమాట. మేమైతే వీడియోలు, ఫోటోలు అవన్నీ అయితే తీసుకోవడం అయితే జరిగింది మంచి మెమొరీ ఉండడానికి అయితే. సో మెల్లగా సన్ రైజ్ అనేది మేము వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వలేదు, వచ్చాక ఒక 10-20 నిమిషాలకైతే సన్ రైజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పటికీ రాలేదు సూర్యుడు. సో మనకైతే సముద్రం అయితే ఇక్కడైతే ఆ ఈదురుగాలు వస్తున్నాయి. ఎంత చల్లగా వస్తున్నాయి అంటే చాలా సూపర్గా వస్తున్నాయి. ఈయన వచ్చేసి సర్పంచ్ సాబ్ అనమాట. చెప్పాను కదా వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ అని. సో ఇక్కడ మాత్రం వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం కన్యాకుమారిలో ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే మీరు రాకుండా అయితే వెళ్ళకండి, నేనైతే చెప్తాను. సూపర్గా ఉంది ప్లేసు. చూడండి సముద్రం స్టాచ్యూ. ఆ స్టాచ్యూ దగ్గరికి కూడా మనం బోట్లో అయితే వెళ్ళొచ్చు. బోట్లో వెళ్ళడానికి అయితే మనకు ఛార్జెస్ చేస్తారు. సో సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. సో సన్ రైజ్ అయిపోయాక మేమైతే అక్కడి నుంచి మూవ్ అవ్వాలైతే అనుకున్నాము. కొంచెం ముందుకెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చూడండి సూర్యుడు ఆ మాటల్లోనే మనకైతే రావడం అయితే జరిగింది. సో చూడండి ఇక్కడ బోట్స్ కూడా, ఈ బోట్లలో కూడా మనకు కనిపిస్తుంది కదా, ఆ స్టాచ్యూ వరకు అయితే తీసుకెళ్ళి వస్తారు. కాకుంటే లేదన్నా పర్ హెడ్ ఒక 150 నుంచి 300 వరకు అయితే ఉండొచ్చు. డిమాండ్ని బట్టి, అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి డిమాండ్ని బట్టి టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మేమైతే మామూలుగా ఎంజాయ్ లేదు, సూపర్ ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే షాపింగ్ అయితే ఉంటుంది. ఆ షాపింగ్ అయితే మనకు బ్యాగులు కానీ, లేడీస్ హ్యాండ్ బ్యాగులు కానీ, బొమ్మలు కానీ ఏమంటే అవన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఫ్రెష్గా పట్టిన సముద్రంలో పట్టిన చేపలన్నీ, రకరకాల చేపలన్నీ తీసుకొస్తున్నారు. సో ఇవి మత్స్యకారులు మార్కెట్లోకి అయితే తరలిస్తున్నారు అన్నమాట. సో ఏంటంటే కావాలంటే మనకు కూడా అమ్ముతారు వాళ్ళు. ఇక్కడ మేము ఏంటంటే అసలు లైఫ్లో ఎన్నడూ చూడండి ఫస్ట్ టైం రకరకాల డిఫరెంట్ ఫిషెస్ అన్నీ చూసాము. మాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇది.
సో నేను వేరే వాళ్ళ మొబైల్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. చూడండి రకరకాల చేపలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేము. కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ అన్ని మత్స్యకారుల బోట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మంచిగా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాం ప్రతి ఒక్కరము. సో ఇదైతే మంచి మెమరీ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మేము వద్దామనే ప్లాన్ అయితే మళ్ళీ మాకైతే ఉంది. సో మేము అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయలేకపోయినాం క్రౌడ్ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మేమైతే రామేశ్వరం అయితే జరిగింది, షాపింగ్ చేసుకుని అయితే వచ్చాము. రామేశ్వరం టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది. మొబైల్స్ అయితే లోపలికి అలో చేయలేదు. సో బయట నుంచి అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో రామేశ్వరం నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి ధనుష్కోటి అయితే వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. సో వెళ్తున్నాం కూడా. చూడండి ధనుష్కోటి రైలు అని వే అని ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అనమాట. సో వెళ్ళేదారిలో మధ్యలో ఒక దగ్గర అయితే టిఫిన్ చేసాము. ఇక్కడ దోశ మరియు పరోటా తిన్నాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు. వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ కూడా అడిగారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను వీడియో పెట్టినాక మీకు నోటిఫికేషన్ వస్తుందని కూడా వాళ్ళకి నేను చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తప్పకుండా మీ గురించి పాజిటివ్ రివ్యూ ఇస్తా అని చెప్పాను. సో ఇది వచ్చేసి లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అన్నమాట, ధనుష్కోటి. చూసారు కదా మధ్యలో రోడ్డు, రైట్ లెఫ్ట్ మొత్తం సముద్రం అన్నమాట. ఈ ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు. ఎట్లుంటుంది మనం ఏదో వేరే కంట్రీకి వెళ్ళి మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అయితే ఉంటుంది. అటు ఇటు సముద్రం మధ్యలో రోడ్డు అంటే ఎంత బాగుంటుంది ఆ ఫీలింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళొచ్చే వరకు అయితే అక్కడైతే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. కొంచెము బిఫోరే మేమైతే బండి పెట్టుకొని ఆ స్నానాలు అయితే చేసామన్నమాట బీచ్లో. సో ఆ బీచ్ కూడా మనకి ఎక్కువ లోతు లేదు, చాలా తక్కువ అయితే ఉంది, బాగుంది అది కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకి ధనుష్కోటి పాతది రైల్వే స్టేషన్ మరియు టెంపుల్ కూడా మనకైతే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది. అవి ఇంతకుముందు ఉండేనట. ఈ బోటు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు సముద్రంలో మరియు నీళ్ళ మీద రెండుటి మీద నడుస్తుంది ఈ బోట్ వచ్చేసి. దీని పేరు తెలిస్తే మీరు వీడియో కింద అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూడండి ఎంతమంది అయితే ఉన్నారో, అంత ఫారినర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో మాకైతే మేము కూడా ఇక్కడ బండాపి మంచిగా స్నానాలు చేసాము. అందరికంటే ఎక్కువ మా వాళ్ళు జర తెలుసు కదా అల్లరి ఎక్కువ చేసేటోళ్ళు చాలా లోపలికి అయితే వెళ్ళి ఈతలు అయితే కొట్టారు అందరికంటే. సో నాకు ఈత రాదు కాబట్టి నేను కూడా పోయాను, కానీ నేను నా మెడ వరకు వచ్చే లోతుకైతే నేనైతే నా తల వరకు వచ్చేంత లోతుకైతే నేను సముద్రంలో వెళ్ళాను, ఈత కొట్టాను. చూడండి మా వాళ్ళు సముద్రంలో గేమ్స్ ఎట్లా ఆడుతున్నారు. సో ఇదైతే మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ధనుష్కోటి కూడా వచ్చినప్పుడు ఈ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అనేది కంపల్సరీ మీరు చూడండి. ఇక్కడ నుంచే రాముడు అనేది వారధి వేసాడనమాట శ్రీలంకకి. సో మీరు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ చూడండి, ఇది బాగుంటుంది ప్లేస్. సో ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి రెడీ అయ్యాము. సో లగేజ్ అయితే అంతా ప్యాక్ చేస్తున్నాము, వాటర్ అయితే నింపేసుకుంటున్నాం బాటిళ్ళల్లో. సో మనకు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం అయితే అనుకుంటున్నాము. సో అరుణాచలం వెళ్ళాలి కాబట్టి మేమైతే లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కొంచెం బట్టలు ఆరబెట్టుకొని అవన్నీ చూడండి, బట్టలు అవన్నీ ఆరబెట్టుకుని అన్నీ ప్యాక్ చేసుకొని అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం అరుణాచలానికి. ఇంకా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలమే అన్నమాట. మధ్యలో అయితే ఎక్కడైతే ఆగేదైతే లేదు. సో మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ మీ ఫ్యామిలీతోటి వస్తే ఇంకా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా బాగుంటారు. మేము చేసినట్టయితే మీరు సముద్రం లోపలికి పోయి అయితే ప్రాక్టీస్లు చేయకండి, డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అన్నట్టు. సో ఏంటంటే మా వాళ్ళు అంటే ఈత వచ్చిన కాబట్టి నచ్చిపోతుంది. సో మేము వెళ్తూ మనకి ధనుష్కోటి దగ్గర ఫ్రెష్గా పట్టిన సముద్రం చేపలన్నీ ఫ్రై చేసి వండియడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా మేమైతే మంచి ఫిష్ స్టాల్ చూసి అయితే ఆపి ఫ్రెష్గా మాకు కావాల్సిన ఆ చేపల పేర్లు ఏంటో మాకు తెలియదు, కానీ మేము కొన్ని చేపలు అయితే ఎంచుకొని వాళ్ళకు చూపించాము. మాకు ఈ ఫిష్ కర్రీ ఉండండి, ఇది కర్రీ ఉండండి, ఇది ఫ్రై చేయండి అన్నట్టయితే చేయండి అన్నట్టయితే మేమైతే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. చెప్పినట్టుగానే వాళ్ళైతే మాకైతే ఆ ఫిష్ మరియు అవన్నీ ఒక కర్రీ మరియు ఇంకా ఫ్రై టైప్ అయితే మాకైతే వండిచ్చారు. సో మేమైతే ఇంకా ఫుడ్ తినడానికి అయితే రెడీగా ఉన్నాం. ఫుడ్ అయితే పెడుతున్నారు మాకు, ఫ్రెష్గా వేడి రైస్ అయితే పెడుతుంది పాప. సో ఈ రైస్లో వచ్చేసి ఇక్కడైతే మనకు మన రైసే దొరికింది, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి ఫిష్ హెడ్ అన్నమాట. మా భరతన్న తింటున్నాడు. సో మామూలుగా ఫ్రెష్ సముద్రం చేప కట్టి మన తెలంగాణలో దొరికినంత కాకుండా మొత్తం చేదు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఉప్పు అనేది ఎక్కువ ఉంది సముద్రం చేపలో. సాల్ట్ చేదు చాలా అంటే చేదు ఉంది. నేనైతే నాకు ఫిష్ అయితే చాలా ఇష్టంగా తింటాను ఫిష్ నేను.
సో ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ మనకు షాపింగ్ దొరుకుతుంది. మన పర్ల్స్ కానీ, గవ్వలు కానీ, ఈ శంఖాలు కానీ, ఇట్లా క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ మనకైతే ఇక్కడైతే అమ్మడం అయితే జరగడం అయితే జరుగుతుంది ఇక్కడ ధనుష్కోటి దగ్గర. సో మీరు వచ్చినప్పుడు కూడా మంచి షాపింగ్ అయితే చేసుకోండి. చాలా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్, మెడలో వేసుకోవడానికి గొలుసులు కానీ, పిల్లలకు కానీ రకరకాల ఐటమ్స్ అన్నీ చాలా మంచి దొరుకుతాయి ఇక్కడ. మీరు వచ్చినప్పుడు కూడా షాపింగ్ అయితే చేసుకోండి, బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పంబన్ బ్రిడ్జ్ వచ్చేసి మనకేందంటే ఇది మనకు రైల్వే స్టేషన్లో వస్తే సముద్రం మీద నుంచి ట్రాక్ ఇది ఒకటే ఉందన్నమాట. సో మనకు ఇదే లాస్ట్ స్టేషన్ అన్నమాట ఇండియాలో. కిందకు మన కన్యాకుమారి వచ్చేది ఇక్కడ నుంచి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి షిప్పులు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్రిడ్జ్ అనేది పైకి లేస్తుంది అనమాట. అలా లేచినప్పుడు పెద్ద పెద్ద షిప్స్ అనేటివి బ్రిడ్జ్ కింద నుంచి క్రాస్ అవుతాయి. సో మనకు ఇక్కడ కనిపించేదంతా మీద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది, కింద నుంచి మొత్తం సముద్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. వచ్చినప్పుడు ఇది కూడా మీరు కంపల్సరీ మిస్ అవ్వకండి, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి తమిళనాడులో మంచి మాకైతే ఈ రబ్బర్ ప్లాంటేషను మంచి పైనాపిల్ చెట్లు ఇవన్నీ అయితే కనిపించింది. వ్యూ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. తమిళనాడు టు అరుణాచలం రోడ్ అయితే మేమైతే ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. ఫ్రెష్గా అప్పుడే పండిన పైనాపిల్ కానీ అవన్నీ అయితే మనకు చూడండి అప్పుడే తోటలో తెంపుకొచ్చి మన ముందు పెట్టి అమ్ముతున్నారు. మంచి ఫ్రెష్గా ఆ పైనాపిల్స్ అయితే అమ్ముతున్నారు. మేమైతే కొనుక్కొని తింటూ వెళ్ళడం అయితే జరిగింది. సో అంతేకాకుండా వెళ్తూ మంచి మన ఈ కేరళ, తమిళనాడులో ఉన్న రివర్స్ అయితే మనకు తెలంగాణలో అయితే లేవు ఫ్రెండ్స్. కాకుంటే ఇక్కడంతా ఫ్లోటింగ్ వాటర్ కంటే సూపర్గా ఉంది. సో ఇది వచ్చేసి దట్టమైన ఫారెస్ట్ అన్నమాట. ఫారెస్ట్ నుంచి అయితే మేమైతే ప్రయాణం అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మనకు వెళ్ళే దారిలో ఇవన్నీ వచ్చేసి కొన్ని రబ్బర్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల. నేను మీకు క్లియర్గా కనిపించినప్పుడు చెప్తాను. సో వ్యూ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. వ్యూ అయితే వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి పెద్ద లోయ అన్నమాట. మనము రోడ్డు మీద అయితే వెళ్తున్నాము. చెట్లు కూడా చాలా బాగున్నాయి, మొత్తం గ్రీనరీ అన్నమాట, మామూలుగా లేదు. ఇక్కడ మెయిన్ ఈ బస్సులు కూడా వచ్చేసి బస్సులు ఎట్లుంటాయంటే మన తెలంగాణ బస్సులు ఉన్నట్టు పొడుగ్గా ఉండవు. మన తెలంగాణ బస్సు లగ్జరీ ట్రావెల్స్ బస్సు ఎంత ఉంటుందో అందులో హాఫ్ ఉంటుంది బస్సు వచ్చేసి. ఈ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఇట్లా కొంచెం సైజ్ అయితే చిన్నగానే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కేరళ, తమిళనాడులో మొత్తం ఆ గవర్నమెంట్ బస్సులు అయితే ఉండవు, మొత్తం ప్రైవేట్ బస్సులు అయితే ఉంటాయి. సో అది ఏందో తెలీదు. సో మంచి రివర్ అయితే కనిపించింది, చూసుకొని అయితే వచ్చేసాము మేము స్నానం చేయడానికి. ఎట్లుందంటే ఫుల్ ఎటు చూసినా గ్రీనరీ, మధ్యలో రివర్ ఫ్లో అవుతుంది, ఫ్లోటింగ్ వాటర్, చేపలు ఉన్నాయి లోపల, కాళ్ళను కొరుకుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, చక్కలు కూడా అవుతుంది మామూలు. ఫ్రెండ్స్ చూడండి మనమైతే రివర్ దగ్గరకు వచ్చేసాం. రివర్ చూడు చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళు ఈత కొడుతారు, నేను ఆల్రెడీ ఇప్పుడే ఈత కొట్టి వచ్చేసిన. వ్యూ అయితే మస్తు ఉంది రివర్ది. సో మా పైనుంచి మేము వెళ్తూ ఈ రివర్ని అయితే చూడడం అయితే జరిగింది. మేము మమ్మల్ని చూసి వేరే స్వాములు కూడా స్నానం చేయడానికి అయితే వచ్చారు. వాటర్ అయితే మనం కాయిన్ వేస్తే కింద నేల కనబడుతుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్లోటింగ్ వాటర్, లోపల పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఆ చేపలను చూస్తే మాకు ఏమనిపించిందంటే మన తెలంగాణ, ఆంధ్రలో అయితే చేపలు అయితే ఎప్పుడో పట్టేసేవాళ్ళు. కాకుంటే ఇక్కడ ఉండే చేపలను అసలు ఎవరు పట్టించుకోవట్లేరు. అవి ఫ్రీగా పెద్దగా ఉన్నాయి, సైజు కూడా మంచి విచ్చలవిడే తిరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేరు అసలు వాటిని. మేమైతే స్విమ్మింగ్ అయితే చేసాం, మస్తు ఎంజాయ్ చేసినాం, ఇంకా స్టార్ట్ అయిపోయినాం. సో ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేటి అన్నీ రబ్బర్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ నుంచే ఈ ట్రీస్ నుంచి రబ్బర్ అనేది వస్తుంది. ఆ రబ్బర్తో కనిపిస్తున్నాయి కదా, వాటికి మన కుండలు లాంటివి పెట్టి సేకరిస్తున్నారు రబ్బర్ని. దాని నుంచి టైర్లు అవి ఇవి తయారు చేస్తారు అనమాట. సో ఇంకా ఫారెస్ట్ రోడ్ అన్నమాట ఇది వచ్చేసి. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. సో స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. సో వెళ్తూ దారిలో మేమైతే ఒక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర అయితే అయినాం. మేము ఆ తెచ్చుకున్న గిన్నెలు అవన్నీ అయితే ఇక్కడ మంచిగా పెట్రోల్ బంక్ దగ్గర ట్యాప్ ఉంది, మొత్తం అయితే కడిగేసుకున్నాము. ఆలిబాయ్ మొత్తం గిన్నెలు అయితే తోముతున్నాడు. ఇంట్లో తోముతాడో తోమడో తెలియదు. ఈ వీడియో యాక్చువల్గా పెట్టొద్దని చెప్పిండు, ఇంట్లో వదిన చూస్తే మళ్ళీ ఇంట్లో తోమమంటుందని. సో కానీ నేనైతే కావాలని అయితే పెడుతున్నా, అయితే మెమొరీ ఉంటుందని చెప్పి. సో నెక్స్ట్ అయితే మేము అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చినాం, దర్శనం అయితే అయిపోయింది. సో బయటకైతే వస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అరుణాచలంలో మనకు డైరెక్ట్ వాళ్ళ పర్సనల్గా
మన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎక్కువ దర్శనానికి అయితే వస్తున్నారు లోకల్లో, బయట వాళ్ళకైతే ఆపేస్తున్నారు. సో అదొకటి మైనస్ ఉంది, కానీ మాకైతే దర్శనం అయితే మంచిగానే జరిగింది, మాకేం ప్రాబ్లం అయితే జరగలేదు. ఇది వచ్చేసి గోపురం అనమాట. మేము ఇక్కడ లడ్లు అవన్నీ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రసాదం. సో ఇదే వచ్చేసి తమిళనాడులో మాకు ఇది వచ్చేసి లాస్ట్ టెంపుల్. సో ఇక్కడ నుంచి మేము ఆన్ ద వేలో మా కాణిపాకం ఏదైతే ఉంది, కాణిపాకం అయితే మేమైతే దర్శనం చేసుకొని అయితే వెళ్తాను. సో నా మొబైల్లో అయితే ఛార్జింగ్ అయిపోయిందనమాట. నేనైతే పంచ కట్టుకున్నాను, సేమ్ పెళ్లి కొడుకులాగా ఉన్నా అన్నారు అందరూ స్టేటస్లో అయితే చూసి, నాకైతే తెలియదు. సో మా ఫ్రెండ్స్ అన్నారు పూజారి టైప్ ఉన్నామని అన్నారు. సో మేమైతే ఇంకా దర్శనం అయిపోయింది, గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే కార్లో అయితే ఎక్కినాం. కార్లో ఎక్కి అలా 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 వెళ్తూ ఉన్నాం. ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే చుట్టూ ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కదా, ఇన్ని లింగాలు అయితే ఉంటాయన్నమాట. ఆ టెంపుల్స్ అన్నింటినీ చాలామంది నడుస్తూ కవర్ చేస్తారు. మేము ఆన్ ద వేలో మాకు టోపీ అమ్మ అయితే కనిపించింది, చూడండి నడుచుకుంటూ వస్తుంది కదా ఈ టోపీ అమ్మ. ఈ టోపీ అమ్మ వచ్చేసి ప్రతిరోజు గిరి ప్రదక్షిణ అయితే ఒక చుట్టూ వస్తుంది. ఈమె కొన్ని ఇయర్స్గా చాలా రోజులుగా చేస్తుంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తుంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారా లేదా అనేది అయితే ఎవరికి తెలియదు. ఇట్లా స్టాల్ ముందుకు వెళ్ళి ఆగుతుంది. ఆమె ఆగానే ఆమెకైతే ఫుడ్ ఇస్తారు స్టాల్ వాళ్ళు. సో ఈ విధంగా అయితే ఫుడ్ ఇస్తే ఆమె తిని సగం పడేస్తుంది, కంప్లీట్గా కూడా తినదు. సో అట్లా చేస్తే ఆ షాప్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే లక్కీగా ఫీల్ అవుతారు. సాక్షాత్తు ఈమె దైవభక్తితోటి చేస్తుంది కదా, నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉంటుంది. సో ఆ వెనకాల కూడా చాలామంది ఫారినర్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారనమాట. ఫారినర్స్ అనే కాదు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆమె వెనకాల వీళ్ళు మోక్షం కోసం కూడా గిరి ప్రదక్షిణ అనేది ఆమె వెనకాల చేస్తుంటారు. చూడండి ఈమె వెనకాల ఎట్లా జనాలు అనేది ఆటోమేటిక్గా ఈమె వెళ్తుంటే ఆమె వెనకాల జనాలందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు. సో అదొక సెంటిమెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి. సో మేము కూడా కొద్ది దూరం వరకు అయితే నడుచుకుంటూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేసుకున్నాము. సో ఇంకా రిటర్న్ మేము డైరెక్ట్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్కి వచ్చేసి ఆన్ ద వేలో కాణిపాకం టెంపుల్ అయితే మేమైతే చూసుకోవడం అయితే జరిగింది. సో కాణిపాకం వీడియో అయితే తీయలేదు. సో మనం ఆన్ ద వేలో టిఫిన్ కూడా చేయడం అయితే జరిగింది. మనకి ఏపీలో వచ్చేసి ఇక్కడ కడప దగ్గర పాలకోవా ఫేమస్, అంటే పాలకోవా అయితే మేమైతే తినడం అయితే జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మేము నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ అయితే హైదరాబాద్కి వచ్చేసినాం. మనకు మరొక ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, దాని పేరు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు. అందులో కూడా వీడియోస్ వస్తాయి. ఈ ఛానల్ని ఆ ఛానల్ని 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మరియు అవన్నీ మరొక యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్.